నారాయణాయ నమః. కార్తీక పురాణం 12వ అధ్యాయము. కార్తీక ద్వాదశి మహత్యము, ధర్మవీరోపాఖ్యానము, సాలగ్రామదాన మహిమ. వశిష్ఠ మహాముని తిరిగి ఇట్లు చెప్పెను. ఓ రాజా, కార్తీక మాసమందు సోమవార మహత్యమును వినుము. సోమవారము కంటే శనిత్రయోదశి 100 రెట్లు ఫలము గలది. శనిత్రయోదశి కంటే కార్తీక పూర్ణిమ 1000 రెట్లు ఫలము గలది. పూర్ణిమ కంటే శుద్ధపాడ్యమి 1,00,000 రెట్లు అధిక ఫలము. శుక్లపాడ్యమి కంటే చివరి ఏకాదశి 1,000,000 గుణఫలప్రదము. అంతిమ ఏకాదశి కంటే కార్తీక శుద్ధ ద్వాదశి అనంత గుణఫలప్రదము. ఇచ్చట అంతిమ ఏకాదశి అనగా కార్తీక బహుళ ఏకాదశి వచ్చుచున్నది. కానీ పూర్ణిమాంత మాస శాస్త్ర ప్రకారముగా చూచిన ఎడల కార్తీక శుద్ధ ఏకాదశియే అగును. వింధ్యోత్తర దేశమందు అంతిమ ఏకాదశి అనగా కార్తీక శుద్ధ ఏకాదశి అనే గ్రహింతురు. అచట పూర్ణిమాంతమే మాసము. ఇది కాక ముందు కార్తీక శుద్ధ ఏకాదశి గురించియే అనంత మహిమ చెప్పబడుచున్నది. అంబరీషుని చరిత్రమందును శుద్ధ ఏకాదశియే గ్రహించబడినది. మోహము చేతనైనా అంతిమ ఏకాదశి నాడు ఉపవాసము చేసి గీతావాద్య పురాణముల చేత జాగరణమాచరించువాడు సమస్త పాప విముక్తుడై విష్ణులోకమందు నివసించును. కార్తీక మాసమందు ఏకాదశి నాడు ఉపవాసమాచరించి ద్వాదశి నాడు బ్రాహ్మణులతో కూడా పారణ చేయువాడు సాయుజ్యముక్తిని పొందును. కార్తీక మాసమందు ద్వాదశి నాడు అన్నదానము చేయువానికి సమస్త సంపత్తులు వృద్ధి పొందును. సూర్యగ్రహణమందు గంగాతీరమున 1,000,000 బ్రాహ్మణులకు భోజనము పెట్టిన పుణ్యము ద్వాదశి నాడు ఒక్క బ్రాహ్మణునకు అన్నము పెట్టినా లభించును. 1000 గ్రహణములను 10,000 వ్యతిపాత యోగములను 1,00,000 అమావాస్యలను కలిపి ద్వాదశి వ్రత ఫలానికి 16వ వంతుకు కూడా చాలవు. పుణ్యములు నిచ్చుడు తిథులు అనేకములున్నవి. కానీ ద్వాదశి హరిప్రియము గాన వాటికన్నిటికంటే అధిక ఫలప్రదము. క్షీరాబ్ది ద్వాదశియే ద్వాదశి శ్రీహరిదేవతగా కలది. కార్తీక శుద్ధ ద్వాదశి నాడు అనగా ఏకాదశి నాడు రాత్రి యాము ఉండగా హరి పాలసముద్రము నుండి నిద్రలేచును. కాన ఆ ద్వాదశి హరిబోధిని అనబడును. ఆ ద్వాదశి నాడు ఒక బ్రాహ్మణుకైనను అన్నదానము ఆచరించువాడు ఇచట భోగములను పొంది అంతకాలమందు హరిసన్నిధిని పొందును. కార్తీక మాసమందు ద్వాదశి నాడు పెరుగు అన్నమును దానము చేసిన ఎడల సమస్త ధర్మముల కంటే అధిక ఫలమును పొందును. స్త్రీ గాని పురుషుడు గాని కార్తీక శుక్ల ద్వాదశి నాడు పాలిచ్చడి ఆవునకు బంగారపు కొమ్ములు వెండి డెక్కలను చేయించి పెట్టి పూజించి దూడతో కూడా గోదానమాచరించిన ఎడల ఆ గోవుకు ఎన్ని వేల వెంట్రుకలుండునో అన్ని వేల ఏండ్లు స్వర్గనివాసము కలుగును. కార్తీక మాసమందు ద్వాదశి నాడు భక్తితో వస్త్రదానము ఆచరించువాడు పూర్వజన్మార్జిత పాపములను నశింపజేసుకుని వైకుంఠలోకమునకు పోవును. ఇందుకు సందేహము లేదు. కార్తీక మాసమందు ద్వాదశియందు గాని పూర్ణిమయందు గాని పాడ్యమియందు గాని కంచు పాత్రలో ఆవు నెయ్యి ఉంచి దీపమును వెలిగించి దానమిచ్చువానికి 1,000,000 జన్మములలో చేయబడిన పాపములు నశించును. కార్తీక ద్వాదశి నాడు ఫలమును యజ్ఞోపవీతమును తాంబూలమును దక్షిణను ఇచ్చువాడు ఈ లోకమందు అనేక భోగములను పొంది అంతమందు వైకుంఠమున విష్ణువుతో కూడా చిరకాలము సుఖించును. కార్తీక ద్వాదశి నాడు బంగారపు తులసి వృక్షమును సాలగ్రామమును దానము చేయువాడు పొందెడి ఫలమును చెప్పెదను వినుము. కార్తీక ద్వాదశి నాడు పూర్వోక్త దానమును చేసిన వాడు 4 సముద్రముల మధ్యనున్న భూమినంతయు దానమిచ్చువాడు పొందెడి ఫలమును పొందును. ఈ విషయమందు ఒక కథ కలదు, చెప్పెదను వినుము. విన్నవారి సమస్త పాతకములు నశించును. గోదావరి తీరమందు దురాచారవంతుడైన ఒక కోమటి గలడు. అతడు స్వల్పదానమైనను చేయుట ఎరుగడు, తానైనను అనుభవించుటనూ లేదు. వాడు ఎవ్వనికినీ ఉపకారము ఆచరించలేదు. నిత్యము పరనింద చేయువాడు, పరద్రవ్యములందు ఆసక్తి కలిగి
ఉండువాడు. ఆ కోమటి ఒక బ్రాహ్మణునకు అధికముగా అప్పునిచ్చి ఆ రుణమును తిరిగి పుచ్చుకొనుటకు ఆయన ఊరికి వెళ్ళి అతడు గ్రామాంతరమందున్నట్లు తెలుసుకుని అచ్చటికి వెళ్ళి, బ్రాహ్మణుడా, నా సొమ్ము నాకిమ్ము అని అడిగెను. బ్రాహ్మణుడు ఆ మాటలను విని, ఓయి, ఈ నెలాఖరుకు నీ సొమ్మును నీకు ఏదో ఒక విధముగా ఇచ్చెదను, కాబట్టి కొంచెము నిదానించి నీ సొమ్మును తీసుకుని పొమ్మనెను. రుణమును పుచ్చుకుని తిరిగి సొమ్మును ఇవ్వనివాడు నరకమందు యాతనలను పొంది తిరిగి రుణదాతకు పుత్రుడై జన్మించి వాని సొమ్మును ఇవ్వవలసియుండును. బ్రాహ్మణుడిట్లు చెప్పిన మాటలను విని వైశ్యుడు కోపము చేత కళ్ళెర్రజేసి, ఓరీ మూఢా, బ్రాహ్మణదామా, నా ధనము నాకిప్పుడే ఇమ్ము, లేని ఎడల ఈ కత్తితో నిన్ను నరుకుదునని దుర్మార్గబుద్ధితో ఆ వేదాంత అయిన బ్రాహ్మణుని జుట్టు పట్టుకుని లాగి క్రింద పడద్రోసి పాపబుద్ధి గలవాడొకటి చేత తన కాలితో ఆ బ్రాహ్మణుని తన్ని కత్తితో కొట్టెను. ఆ కత్తి దెబ్బ చేత ఆ బ్రాహ్మణుడు సింహము దెబ్బ చేత లేడివలే మృతి నొందెను. తరువాత కోమటి రాజదండన వచ్చునను భయముతో అచటి నుండి పరుగెత్తి ఇంటికి పోయి బ్రాహ్మణుని చంపితినను సిగ్గులేక సుఖముగా ఉండి కొంతకాలమునకు మృతి నొందెను. అంత కరాళముకులను అమావాస్య రాత్రి చీకటితో సమానమైన కాంతి గలవారును భయంకరులగు యమదూతలు పాశములను ధరించి వచ్చి ఆ వైశ్యుని యమపాశముల చేత బంధించి యమలోకమునకు గొనిపోయి అచట భయంకరమైన రౌరవమను నరకమందు యమాజ్ఞ చొప్పున బాధించుచుండిరి. రౌరవము రురవము అనగా మృగ విశేషము, దాని సంబంధమైనది రౌరవము అనగా రురుమృగముల చేత వాటి కొమ్ములతో బాధింపించడి నరకము రౌరవ నరకము అనబడును. ఆ వైశ్యుని పుత్రుడు ధర్మవీరుడు అనువాడు తండ్రి పోయిన తరువాత తండ్రి సంపాదించిన ధనము చేత నూతులు త్రవ్వించి, తోటలు వేయించి, చెరువులు త్రవ్వించి, చిన్న చిన్న నదులకు వంతెనలు కట్టించి, ఉపనయనములు వివాహములు చేయించుచు, యజ్ఞములను చేయించుచు, నిత్యము బ్రాహ్మణులకు అన్నదానము చేయుచు, అన్ని జాతుల వారికి, ఆకలి కలిగిన వారికి అన్నము పెట్టుచు, నిత్యము ధర్మములను చేయుచుండెను. ఇట్లుండగా ఒకప్పుడు ఆ ధర్మవీరుడు హరిని పూజించు సమయమున నారద మహాముని సమస్త లోకములందు తిరుగుచు ఆనాడు యమలోకము నుండి బయలుదేరి తన వీణాతంతువులను ధ్వని చేయుచు రోమాంచితుడై, గోవింద, నారాయణ, కృష్ణ, విష్ణు, అనంత, వైకుంఠ, శ్రీనివాస, శ్రీవత్స, భూష విశ్వంబర, సమస్త దేవతా చక్రవర్తి, నమస్తే నమస్తే ఇట్లని కీర్తనం చేయుచూ వచ్చెను. ఇట్లు నృత్యము చేయుచున్న నారదమునీశ్వరుని చూచి వైశ్యుడు ఆనందసాగరమగ్నుడై నేత్రముల వెంట ఆనంద బాష్పములను వదులుకుచుకుని పాదములకు నమస్కరించి దండ ప్రణామము ఆచరించెను. నారదుడు తన పాదములకు ప్రణమిల్లిన వైశ్యునిని ప్రీతితో కౌగిలించుకొనెను. తరువాత ఆ వైశ్యుడు నారదమునీశ్వరుని ముందర అంజలిని పట్టినవాడే అర్ఘ్యాదుల చేత పూజించి, హే నారద, మీరు మా గృహమునకు వచ్చుట చాలా దుర్లభము. నేను పూర్వమందు ఏ పుణ్యము చేసితినో మీరు దర్శనమిచ్చినారు, కాబట్టి నా పూర్వపుణ్యమిప్పుడు ఫలించినది. మునీంద్ర, మీకు దాసుడను, ఏమి సేవ చేయవలెనో చెప్పుము, చేసెదను. వైశ్యుడిట్లు పలికిన మాటను విని నారదమునీశ్వరుడు చిరునవ్వుతో కూడిన ముఖము గలవాడై ధర్మవీరునితో ఇట్లనియే నారదుడిట్లు పలికెను. ధర్మవీరా, నా మాటను జాగ్రత్తగా వినుము. కార్తీక ద్వాదశి విష్ణుమూర్తికి ప్రియమైనది కనుక ఆ రోజు చేసిన స్నానదానాదికము అనంత ఫలప్రదమగును. సూర్యుడు తులారాశియందుండగా కార్తీక మాసమందు ద్వాదశి నాడు ధనికుడు గాని, దరిద్రుడు గాని, యతి గాని, వానప్రస్థుడు గాని, బ్రాహ్మణుడు గాని, క్షత్రియుడు గాని, వైశ్యుడు గాని, శూద్రుడు గాని, స్త్రీ గాని సాలగ్రామ దానమాచరించు వారికి జన్మజన్మాంతర కృతపాపములు నశించును. ధర్మవీరా, వినుము. నీ తండ్రి చచ్చిపోయి యమలోకమందు
బాధల నొందుచున్నాడు. అతని పాప విశుద్ధి కొరకు కార్తీక ద్వాదశి నాడు శీఘ్రముగా సాలగ్రామ శిలాదానమును చేయుము. నారద మునీశ్వరుడిట్లు చెప్పిన మాటలను విని వైశ్యుడిట్లనియే, మునీంద్ర, గోదానము, భూదానము, తిలదానము, సువర్ణదానము మొదలైన మహాదానముల చేత కాని ముక్తి శిలాదానము చేత ఎట్లు కలుగును? శిలాదానము వృధాగా చేయుట ఎందుకు? అది భోజ్యము కాదు, భక్షణము కాదు. కనుక నేను రాతిని నీచుని వలె దానము చేయను. నారద మహర్షి ఎంతగా నొక్కి చెప్పినను వైశ్యుడు మూఢుడై సాలగ్రామ దానమును చేయుటకు సమ్మతించలేదు. అంత నారదుడు అంతర్ధానమాయెను. తరువాత కొంతకాలమునకు ధర్మవీరుడు మృతి నొంది మహాత్ముల మాటను వినని దోషము చేతను, సాలగ్రామ దానము చేయని దోషము చేతను నరకమందు బాధల నొంది తరువాత 3 సార్లు వ్యాఘ్రమై జన్మించి తరువాత 3 కోతిగా పుట్టి అనంతరము 5 మార్లు వృషభమై ఉండి తరువాత 10 మార్లు స్త్రీగా జన్మించి గతభర్తయే వైధవ్యమును పొందియుండెను. ఇట్లు 10 జన్మలు గడిచిన తరువాత 11వ జన్మయందు యాచకుని కుమార్తెగా జన్మించెను. తరువాత కొంతకాలమునకు యవ్వనము రాగానే తండ్రి తగిన వరునికిచ్చి వివాహము చేసెను. కానీ పూర్వకర్మ వలన ఆ వరుడు అప్పుడే మృతుడయ్యెను. దానిని మృతి నొందిన ఆ అల్లుని బంధువులందరూ వచ్చి చూచి అట్టి బాల్య వైధవ్యమునకు కారణమును తెలుసుకుని బంధువులందరికీ కుమార్తె యొక్క పూర్వపుణ్యమును పూర్వ పాపమును చెప్పెను. ఇట్లు చెప్పి కూతురు యొక్క పాపముల నాశనము కొరకు జన్మాంతరార్జిత పాపనాశన సమర్థమగు సాలగ్రామ దానమును కార్తీక సోమవారమందు వేదాంతవేత్త అయిన బ్రాహ్మణునకు దానము చేసెను. ఆ సాలగ్రామ శిలాదాన మహిమ చేత కూతురు భర్త తిరిగి జీవించెను. తరువాత దంపతులిద్దరూ సుఖముగా చిరకాలము ఉండి స్వర్గమునకు పోయి అందు బహుకాలము ఆనందముతో ఉండి తిరిగి భూమియందు జన్మించి బ్రాహ్మణుడై పూర్వపుణ్యము చేత వానికి జ్ఞానోదయమయ్యెను. ప్రతి సంవత్సరమందు కార్తీక సోమవారమున సాలగ్రామ శిలాదానము ఆచరించి ఆ పుణ్యముతో మోక్ష సామ్రాజ్య పదవిని పొందెను. రౌరవ నరకమందున్న వాని తండ్రియు ఆ సాలగ్రామ దాన మహిమ చేత ముక్తుడాయెను. కాబట్టి జనక మహారాజా, కార్తీకమందు సాలగ్రామ దానము చేత హరి సంతోషించును. ఇందుకు సందేహము లేదు. పాపకర్ములు 1,000,000 జన్మలలో చేసిన పాతకములు కార్తీక శుద్ధ ఏకాదశి ఉపవాసము, ద్వాదశి సాలగ్రామ దానాదుల చేత పోగొట్టుకొనగలుగుదురు. కార్తీక మాసమందు సాలగ్రామ దానము వలన సమస్త పాపములు నశించును. ఇదియే ముఖ్యమైన ప్రాయశ్చిత్తము. ఇంతకంటే వేరు ప్రాయశ్చిత్యము లేదు. ఇందుకు సందేహం లేదు. స్కాంత పురాణాంతర్గత కార్తీక పురాణం 12వ అధ్యాయం సమాప్తం.